వచ్చింది. ప్రస్తుతం వద్దిపట్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రామావత్ మధు ఏదైతే మంగిలితో పాటు దిగిన ఇల్లు ఏదైతే ఉందో దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఇల్లు ఒకటి, ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు ఏదైతే ప్యాన్ చేసి చూపిస్తున్నానో ఈ భారీ బిల్డింగ్ ఏదైతే చూస్తూ ఉన్నారో ఈ ఇంటి ముందే మంగిలి ఫోటో దిగింది. రామావత్ మధుతో కలిసి ఫోటో దిగిన ఇల్లు ఇదే మీరు చూస్తూ ఉన్నారు. ఎంత భారీగా పొలాల్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. మరి సగంలోనే కన్స్ట్రక్షన్ చేసిన ఇంటికి మంగ్లీ ఎందుకు వచ్చిందంటూ గ్రామస్తులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మధు మంగ్లీని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక సెలబ్రిటీని ఊరికి తీసుకొచ్చి ఒక హంగామా సృష్టించడంతో నిజంగా మంగ్లీ ఉంది అనుకొని గ్రామస్తులు నమ్మారా, లేకపోతే నిజంగా మంగ్లీ హస్తం ఉందా అనే దానిపై పెద్ద ఎత్తున ఆ చర్చ నడుస్తూ ఉంది. ఇటు సైడ్ ఉన్న కన్స్ట్రక్షన్లో మరొక ఇల్లు కన్స్ట్రక్షన్లో నడుస్తూ ఉంది. ఇటు రామావత్ మధు ఇల్లుతో పాటు ఇక్కడ నా బ్యాక్ సైడ్లో ఉన్న మరొక ఇల్లు ఏదైతే ఉంటుందో అది కూడా ఒక ఏజెంట్ రాములు నాయక్ అనే ఒక ఏజెంట్. ఇది సుమారుగా ఏదైతే మనం చూస్తూ ఉన్నామో G+2తో కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లు రాములు నాయక్ అనే వ్యక్తిది. ఇటు రామావత్ మధు కింద ఏజెంట్గా పనిచేస్తున్న రాములు నాయక్. ఈ రాములు నాయక్ అందరు కుటుంబ సభ్యుల్లోకి ఇళ్ళలోకి వెళ్ళి కూర్చొని పదే పదే మాట్లాడుతూ మీకు డబ్బులు ఇస్తాము, వడ్డీ ఇస్తాము, 2 రూపాయలు కొట్టిస్తానని అందరూ ఇటు ఆడవాళ్ళు వాళ్ళు నగలు అమ్ముకొని మగవాళ్ళు అందరూ వాళ్ళ చుట్టాలలో అప్పులు చేసి ఇంటి మీద లోన్లు తీసుకొని పొలాలు అమ్మి ఎంతుంటే అంత 50 లక్షలు 20 లక్షలు లోన్ పెట్టి సుమారుగా అందరూ 50 లక్షల నుంచి కోటికి పైగా ఇచ్చారంట. 2 రూపాయలు ఇదే సుమారుగా 10 రూపాయలు వడ్డీ వస్తుందని. ఇటు 10 లక్షలు ఇస్తే నెలకు 10 లక్షల రూపాయలు వడ్డీ వస్తుందని నమ్మించగానే అందరూ తమ సర్వస్వాన్ని తీసుకెళ్ళి ఈ రాముల్ నాయక్ చేతిలో పెట్టారు. రాముల్ నాయక్ ఏజెంట్ తీసుకెళ్ళిపోయి ఈ రామావత్ మధు చేతిలో పెట్టారు. ఇటు మొత్తం కూడా ఇప్పుడు ఊరంతా కూడా లబో దిబోం అంటా ఉంది. మరి మంగ్లీ కేసులో నిజంగా మధు కేసులో మంగ్లీ నిజంగా ఉందా? ఇటు ఆ రోజు నిజంగానే వచ్చింది, ఇదే ఇంటి ముందు ఫోటో దిగింది, మా అందరు కనిపించి వెళ్ళింది. 10 మార్లు మధు మంగ్లీ మేము కలిసి బిజినెస్ చేస్తున్నాం అంటూ చెప్పాడు. సడన్గా మంగ్లీ వచ్చి వెళ్ళేసరికి నిజంగానే మేము ఉందని నమ్మాము అంటూ కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఈ స్కామ్లో మంగ్లీ ఉందా లేదా అనే దానిపై పోలీసులు అయితే దర్యాప్తు చేయాల్సిందే. మరి ఇంకొంతమందితో మాట్లాడదాం, అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరికొంత మాట్లాడదాం. ఎంత ఇచ్చారన్న మీరు సుమారుగా? నేను బాలాజీ 60 లక్షలు ఇచ్చినా, మధుకి 20 లక్షలు ఇచ్చిన. మధు దగ్గర 10 పైసలు కూడా ఇంట్రెస్ట్ రిటర్న్ రాలేదు. బాలాజీ దగ్గర 70 lakhs వచ్చింది రిటర్న్. నేను కూడా ఇచ్చింది లాస్ట్ టైం అంటే వాళ్ళ అమ్మ బర్త్డే చనిపోయినప్పుడు సంవత్సరం క్రితం ఒక ఏట కోసుకున్నప్పుడు అదే రోజు ఇచ్చాను మధుకి. తీసుకున్న తర్వాత ఎందుకు ఇచ్చానంటే ఆయన కూడా మంగ్లీని వాళ్ళని తీసుకొచ్చారు. మంగ్లీని తీసుకొచ్చిన మంచి ఏం పని చేసినారు క్లబ్ ఇది ఏమనంటే మాకు సపోర్ట్ మంగ్లీ గారు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకో ఆయన పేరు హేమకాంత్ ఎవరు ఉన్నారు ఇలాంటి అన్నారు. వాళ్ళని చూసి ఇంకా పెద్ద బిజినెస్ చేస్తున్నాను అనుకుని మేము కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డబ్బులు ఏంటి నెలలో ఇస్తా 10 రోజులు ఇస్తాను అనుకుంటూ పోయి ఆ తర్వాత ఏం జరిగిందంటే కేసు అయిపోయింది. కేసులో పోయి జైలులో పెట్టారు. అప్పుడు మాకు ఇది చాలా చెప్పారు. కానీ ముఖ్యంగా అయితే మంగ్లీ ఈడ అడుగు పెట్టింది, దాన్ని చూసి మేము డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మంగ్లీ కూడా మన తెలంగాణ ఆంధ్ర సింగర్ ఫేమస్ కదా, ఇంకా ఏదో బిజినెస్ చేస్తారు క్లబ్ ఇది చాలా చెప్పారు. వాళ్ళు కూడా చెప్తే మాకు బిజినెస్ ఉంది, గోకుల నందాని బిజినెస్ ఉందని చెప్పారు. అలాంటి విషయంలో మేము కూడా మాకు మధుగాడు ఏం చెప్పినంటే ఇన్ని మంది మనతో తోడు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మనం ఇద్దామని చెప్పేస్తే మేము కూడా ఇవ్వడం జరిగింది. ఇదెంత చెబుతాయి? 45 లక్షలు. ఎవరికి ఇచ్చారు? బాలాజీకి. ఇప్పుడు ఈ బాలాజీ అనే వ్యక్తి మధు ఇద్దరు చుట్టాలా? ఇట్లా సంబంధం వాళ్ళిద్దరికి? అన్నదమ్ములే ఇద్దరు. ఎప్పటి నుంచి ఉంటారు అంటే మధు ఎప్పుడు వచ్చింది ఊరికి? అంటే గతంలో కూడా ఊర్లో ఉన్నాడా? ఈ మధ్యకాలం వచ్చాడు? ఇద్దరు ఊర్లోనే ఉండు. ఇద్దరు పాలోలే, దూరం వాళ్ళు కూడా కాదు, అన్నదమ్ములు. అనుకోని బిజినెస్ చేసి ఫస్ట్ బాలాజీ చేసుడు, బాలాజీ చేసి మందుని కలుపుకుండు. మందులు కలుపుకొని మంగళి వాళ్ళు చేసి ఈ పని చేసి. మంగళి ఎప్పుడు వచ్చింది మీరు చూసిరా? ఊరికి వచ్చిన 2 సార్లు వచ్చింది. ఆ ఇల్లు ఏట కోసిరు వచ్చి ఏట కోసి డబ్బులు తీసుకోపోయారు, మరి కారు వెళ్ళిపోయారు. 2 సార్లు వచ్చింది. మీరు బాలాజీకి ఇచ్చిన అంటారు, మరి ఆ బాలాజీ తిరిగి ఇచ్చిండ మీకు డబ్బులు? ఏమైనా 2 నెలలు ఇచ్చింది ఇంట్రెస్ట్. ఇయ్యలే అటే పోయింది. ఈ నెల ఇస్తా ఆ నెల ఇస్తా. సూర్యాపేటలో ఉన్నట బయట ఉన్నాడు. అరెస్ట్ చేసిరు, జైలు ఉన్నాడు అన్నారు. మరి వెళ్ళిండు. ఇప్పుడు సూర్యాపేటలో ఉన్నాని పోతురు జనాలు. ఇతరులు కూడా పోయింది. మన మైక్రో ఫైనాన్స్ కుంభకోణంలో ఆర్టీవీ లోతుగా విచారించే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రస్తుతం దానికోసమే నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామంలో వద్దిపట్ల గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం
ఏదైతే బాలాజీ అనే వ్యక్తి రమావత్ బాలాజీ నాయక్ అనే వ్యక్తి ప్రజల నుంచి ఎన్నో డబ్బులు వసూలు చేసి ఇక్కడి నుంచి అబ్స్కాండ్ అయిపోయాడు. ఇతని తమ్ముడే రమావత్ మధు. సో ప్రజెంట్ బాలాజీతో మాట్లాడి